తీసేసి ఒక స్త్రీని అవమగా దేవుడు సృష్టించి ఇద్దరు వివాహం అనే రీతిగా చూపించి భార్య భర్తలుగా ఏర్పరిచాడు. దేవుడికి మహిమ కలుగునుగా. దేవుడు ఏమన్నాడు, నేను నాకు ఎలాగైతే లోబడి ఉన్నామో నీ భార్యకి లోబడి ఉండాలి. మనవా మినిస్ట్రీ అంటే తెల్ల బట్టలు వేసేసుకుంటాము, రెండు బట్టలు వేసేసుకుంటాము మినిస్ట్రీ కాదు. నీ భర్తనే ఆశ్రయించాలి. ప్రతి గుంపులో ఉంటాం, ప్రతి గ్యాంగ్లో ఉంటాం, ప్రతి ప్రాంతంలో ఉంటాం, ప్రతి సంఘంలో ఉంటాం, ప్రతి ఆరాధనలో ఉంటామేమో కానీ నీ భర్తను ప్రేమించడం నీకు తెలియదు. తెలుసా? ఈ మాట ఏమనుకో, చాలా మంది చూసుకుంటే ఎక్కువ చేత ప్రార్థన చేసిన భార్యలే భర్తను మోసం చేస్తారు. చేతలేదా? సగం ఏమో వచ్చి బైబిల్ పెట్టుకుంటారో భర్తలను మాయం చేసేస్తారు. చేయరా? భర్త ఏమో ఎలా ప్రేమిస్తారు చేస్తాం? దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుడు మాకు సెలవిచ్చింది. ఒక వీడియో చూసి ఉన్నాం. ఆమె వేరే ఒక దేశం వెళ్ళిందా, భర్త వదిలేసి పెట్టెలో వదిలేసి వేరే దేశం పనిచేయడానికి వెళ్ళిందంట. సోషల్ మీడియా వీడియో. ఆమె విదేశం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకి మనకి టైమింగ్ లేదు కాబట్టి ఆమెకి ఏమైంది, నేను భర్తేమో సగంగా మాట్లాడి మానేసుకోవడట. ఆమెకి ఏమనిపించింది, బోర్ కట్టి చిరాకు కొట్టి అక్కడ ఒక సహోదరుడితో ఏం పెట్టుకుంది, సహవాసం పెట్టుకున్నాక. దేవుడి మహిమ కలుగునుగా. అక్కడ సహవాసం పెట్టుకున్నాడు. దేవుడు చెప్పాడు, ఏ భార్య అయితే భర్తను మోసం చేస్తుందో ఆ భార్యని నువ్వు నమ్ముకున్న పురుషుని మోసం చేస్తాడు. చేయడా? ఆమె అంది, నేను నా భర్తని ఏం మోసం చేస్తే నేను సహవాసం చేసిన నన్ను మోసం